మీకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడిన వాక్య భాగములో నుండి కొన్ని విషయాలు మరి దేవుని కృప చేత మనము ధ్యానం చేయడానికి మనము నేర్చుకుందాం. పోయిన వారములో మరి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి రోమాపత్రిక 9వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకున్నటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. రిబకా గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను కాదు దేవుడు చూసింది, రెండు జనములను దేవుడు ఆమె గర్భంలో చూసి ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. అయితే దేవుడు యాకోబును ప్రేమించాడు అనే మాట మనము ఆలోచన చేసినప్పుడు అది వ్యక్తిని కాదు ఆయన చూస్ చేసుకుంది, ఒక జనమును ఆయన చూస్ చేసుకున్నాడనే మాటను ఎంపిక చేసుకున్నాడనే విషయాన్ని మనం చూసాం. అయితే ఒకరిని కఠినము పరిచేటువంటి వాడు ఒకరి హృదయాల్ని కఠినపరిచేవాడు కాదు, వారు తమ హృదయాలను కఠినపరుచుకుంటే తప్ప దేవుడు ఎవరి హృదయాలను తనకు తానుగా ఆయన కఠినపరచుడు అనే విషయాలు కూడా మనము నేర్చుకుని ఉన్నాం ప్రియులరా. ఈ ఇశ్రాయేలీల యొక్క మరి ఏర్పాటును గనక మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ఇశ్రాయేలీల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం గనక ఆలోచన చేయగలిగితే రెండు ప్రధానమైన కారణాలు మనం చూడగలుగుతాం. ఒకటి ఏంటంటే మరి వారి ఎడల దేవుడు కనపరిచినటువంటి క్రియలన్నీ చూసినప్పుడు ఇతరులు ఈ ఇశ్రాయేల్ నేషన్ని చూసినప్పుడు వాళ్ళు ఏమనుకోవాలంట, వీరి దేవుడు గొప్ప దేవుడు, వీరి దేవుడు నిజమైన దేవుడు అనేటట్లుగా దేవుడు తన మహిమనంతటినీ తన యొక్క సర్వశక్తిని తన ప్రజలను రక్షించటానికి, తన ప్రజలను కాపాడుటకు తన శక్తిని అంతా కూడా ప్రదర్శించడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అలాంటి వచనమే ఇక్కడ కూడా ఫరో ఎడల రాయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఫరోని ఎందుకు ఏర్పాటు చేశాడు అనే కనుక మనము ఆలోచన చేయగలిగితే అక్కడ ఒక మాట 17వ వచనంలో మనం చూడగలుగుతాం. ఏంటంటే, నేను నీయందు నా బలమును చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురము చేయుటకును ఇందు నిమిత్తమే నిన్ను నియమించేదని. ఇది ఫరో గురించి దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఫరోని దేవుడు నియమించడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలీల జీవితాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో దానికి ఆపోజిట్గా ఐగుప్తు ఎడల అంత మరి కఠినమైనటువంటి స్థితిని దేవుడు కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం చూడగలుగుతాం, ఇశ్రాయేలీల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా దేవుడు వారిని ఎలా ఏర్పాటు చేసుకున్నాడంట, రాజులైన యాజక సమూహముగా తన సొత్తైన ప్రజలుగా చేసుకుని ఉన్నాడని మనం చూస్తున్నాం. తన కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ విధంగా రాయబడుతుంది, తన గుణాతిశయములను ప్రచురము చేయడానికి. అంటే దేవుని యొక్క గుణలక్షణాలని ప్రచురం చేయడానికి ఆయన ఒక నేషన్ ఆయనకి కావాలి, ఒక జనము కావాలి ఆయనకి. ఆ జనము దేవుడు చేసిన కార్యాలని వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి, ప్రచురం చేస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. ఇలాంటి వాటి కొరకు ఆయనకి ఒక జనము కావలసి ఉంది. కాబట్టి ఆ జనమే ఇశ్రాయేలీల జనముగా దేవుడు ఆ పాత నిబంధనలో ఏర్పాటు చేసుకున్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ ఇశ్రాయేలీలు మామూలు శరీరపరమైనటువంటి ఇశ్రాయేలీలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు అని పేరు పెట్టబడిన, లేకపోతే ఇశ్రాయేలు దేశంలో ఉండిన యూదుడైనంత మాత్రాన అతడు నిజమైన ఇశ్రాయేలీయుడు కాదు, కానీ ఆత్మీయ సున్నతి పొందినటువంటి వాడే నిజమైన ఇశ్రాయేలీయుడు. హృదయ సంబంధమైన సున్నతి పొందిన వాడే నిజమైన ఇశ్రాయేలీయుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి తన క్రియలను ప్రచురం చేయడానికి, దేవుని కనికరం ఎంత గొప్పదో చెప్పాలంటే దేవుడు వారి ఎడల కనికరాన్ని
చూపినప్పుడే వారికి తెలుస్తుంది దేవుడి కనికరం ఎంత గొప్పదో. దేవుని యొక్క పరిశుద్ధత లేదా దేవుని యొక్క క్షమాపణ ఎంత గొప్పదో తెలియాలంటే వీళ్ళు ఏం చేయాలా? పాపం చేసిన వారిగా ఉన్నప్పుడు దేవుని క్షమాపణ వీరు చూడగలుగుతారు, ఎంత గొప్పగా క్షమిస్తున్నాడు అనేటువంటిది. అలాగని దేవుడు క్షమాపణ తెలుసుకోవడానికి పాపం చేస్తేనే మనకి దేవుని క్షమాపణ వస్తుందని, పాపము చేయమని కాదు ఇక్కడ దాని ఉద్దేశము. పాపము చేసినప్పటికీ దేవుని యొక్క కృప, దేవుని క్షమాపణ వారి మీద ఉంటుంది అనేటువంటి విధానాన్ని మనం ఇక్కడ ఇశ్రాయేలీయుల చూడగలుగుతాం ప్రియులారా. ఆయన కనికరము, ఆయన కటాక్షము, ఆయన దయ, ఆయన వాత్సల్యత గురించి తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుందంటే అది వారు అనుభవించినప్పుడే వారి గుణ లక్షణాలను వారు ప్రచురము చేయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ విషయాలను మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకోవడానికి ఒక కారణము ఆయన సర్వజనముల్లోనూ తన మహిమను ప్రచురము చేయడానికి ఒక జనము ఆయనకి కావలసి ఉంది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుని ప్రేమించాడు, లేదా వారిని ఎంపిక చేసుకున్నాడు అన్నాడు ప్రియులారా. అంతేకాదు ఒక జనమును దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి వెనక కారణం కూడా ఒకటి ఉంది. ఏంటంటే దేవుడు తానే రాజు అయ్యుండి పరిపాలన చేయడానికి ఇష్టపడినటువంటి దేవుడు. అదండి మనం ఆ పాత నిబంధనలుగా మనం కనుక చూడగలిగినట్లయితే అక్కడ మనం ప్రత్యేకంగా ఇశ్రాయేలీలు ప్రజలు సమూయేలు దగ్గరకు వచ్చి సమూయేలుని అడుగుతూ ఉంటారు, మాకు ఒక రాజుని నియమించు, ఏర్పాటు చేయని సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. అప్పుడు సమూయేలు చాలా బాధపడతాడు. సమూయేలు బాధపడి దేవుని దగ్గర మొరపెడితే ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. సమూయేలు నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? వారు రాజుగా నన్నే తృణీకరించారు అనే మాటను మనం చూస్తున్నాం. అంటే అప్పటి వరకు ఇశ్రాయేలీయుల ప్రజలను ఎవరు ఏలుబడి చేశారంటే దేవుడే ఒక రాజుగా ఉండి వారిని నడిపించాడు, రాజుగా ఉండి వారిని పరిపాలన చేసినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఒక రాజుని వీరు ఎన్నుకున్నారంటే దానికి కారణం ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు కాదు మాకు రాజు, ఒక రాజు భౌతికంగా మాకు కావాలి అని ఆయన రాజరికాన్ని ఇశ్రాయేలు ప్రజలు కాదన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజు ఎప్పుడు మొదలయ్యాడంటే దాదాపుగా ఆ సౌలు కాలం దగ్గర నుంచి ఇశ్రాయేలీలో రాజులు మనం చూస్తాం. అయితే యాకోబు యొక్క సంతానము 12 మంది గోత్రికులు వారందరూ అభివృద్ధి చెంది ఇశ్రాయేలు దేశంగా ఏర్పాటు అయిన తర్వాత అనేక సంవత్సరాలు వారికి రాజు లేడు. అయినప్పటికీ వారిని ఎవరు నడిపించాడంటే దేవుడే రాజుగా ఉండి ఆ రాజ్యాన్ని లేదా ఆ జనమును నడిపించాడు. ఎందుకంటే ఈయన ఒక జనమును ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీల్ని మిగిలిన జనములన్నిటిలో కూడా ఇశ్రాయేల్ని దేవుడు చేసుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన రాజ్యాన్ని ఆయనే పరిపాలన చేస్తూ ఉండేవాడు. అయితే ఇశ్రాయేలీలు ఆయన పరిపాలన ఏం చేశారు? ఆయన రాజరికాన్ని ఏం చేశారంటే తృణీకరించారు. మాకు భౌతికంగా ఒక రాజు కావాలి అని ఒక రాజును వారు తెప్పించుకున్నారు. అయితే ఆ రాజులు కూడా అంతమైపోయారు. అయితే మరొకసారి దేవుడు వారిని ఏలుబడి చేయడానికి ఒక రాజ్యము దేవునికి అవసరమై ఉంటా ఉన్నది ప్రియులారా. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమందు ఎలా ఉన్నారు? 2వ కీర్తన బట్టి మనం చూసినప్పుడు ఆయన కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఆసీనుడై ఉన్నారు. అయితే ఈ రాజుకు ఒక రాజ్యము అవసరం కదా. రాజు అన్నాక రాజు ఏలుబడి చేయడానికి, పరిపాలన చేయడానికి ఒక రాజ్యము కావాలి. ఆ రాజ్యము క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ రాజ్యాన్ని ఆయన చేతికి అప్పగిస్తారు. ఆ రాజ్యం ఏంటంటే ఆత్మీయ ఇశ్రాయేలు, ట్రూ ఇజ్రాయెల్. అంటే యూదుడు అనేటువంటి వాడు కాదు, హృదయ సంబంధమైన సున్నతి పొందిన ప్రతి వాడు ట్రూ ఇజ్రాయెల్ అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నిజమైన ఇశ్రాయేలీలు ఇప్పుడు ఎవరంటే
యేసుక్రీస్తు ప్రభు అంగీకరించబడిన విశ్వసించినటువంటి సువార్తను విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా నిజమైన ఇశ్రాయేలీలు. ఆ నిజమైన ఇశ్రాయేలీల్ని పరిపాలన చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి ఆయన రాకడలో రాబోతా ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఆయన పరిపాలన చేయడానికి ఒక రాజ్యం కావాలి. కాబట్టి ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ప్రభువారు. ఆ రాజ్యమే మరి ఇశ్రాయేలీలు ప్రజలు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. భౌతిక సంబంధమైన ఇశ్రాయేలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ రెండు ప్రధానమైన కారణాలుగా మనము గమనించాలి. ఒక రాజ్యాన్ని చాలామంది ఇలా అడుగుతారు, ఎందుకు ఇన్ని రాజ్యాలు భూమి అంతటా ఉన్నా ఇశ్రాయేల్నే దేవుడు ఎందుకు కోరుకున్నాడు, ఇశ్రాయేల్నే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఒక జనాంగం పట్ల ఆయన పక్షపాతం చూపినట్లుగా ఉంది కదా అన్నట్లు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఆయన ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి విధానంలో దాని వెనక దేవుని ఆంతర్యాన్ని గనక మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ప్రజలందరినీ ఏలుబడి చేయడానికి, ప్రజలందరినీ ఆయన పరిపాలన చేయడానికి ఆయన మరి ఒక జనాంగాన్ని, ఒక రాజ్యాన్ని మరి ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగే మరి ఈ 9వ అధ్యాయము 17వ వాక్యము చదువుకున్నట్లుగా, మరి ఫరోని ఎలాగైతే నియమించుకున్నాడో ఆయన ఏమంటంట, ఆయన నామము భూలోకమందంతటా ప్రచురము చేయటానికి, తన బలమును మరి చూపటానికి, ప్రదర్శించడానికి దేవుడు ఫరోని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. కాబట్టి ఈ విషయాలను మనం పరిశీలన చేసినప్పుడు, ఒక వ్యక్తిని కానీ ఒక జనాంగాన్ని కానీ దేవుడు ఏర్పాటు చేయడం వెనకాల దాని ఆంతర్యమును మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క గుణలక్షణాలని ప్రచురం చేయడానికి, ఆయన బలమును, ఆయన ఆధిక్యతను ప్రచురం చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఫరోని దేవుడు ఏమీ కఠినపరచలేదు. మొదటగా ఫరోయే తన హృదయాన్ని తాను కఠినపరుచుకున్నాడు. దాని తర్వాత ప్రభు అతని హృదయాన్ని కఠినపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అలాగే మరి ఈ ఎన్నిక ఈ విషయాల మీద ఆధారపడి లేదు, ఆ కుటుంబ సాంప్రదాయాల మీద ఆధారపడి లేదు, లేకపోతే వ్యక్తిగత క్రియల మీద ఆధారపడి లేదు, కుటుంబ ఆచారాల మీద మరి ఇది ఆధారపడి లేదు, లేకపోతే ఆ జాతికి విధేయత చూపడం వల్ల అది కూడా ఆధారపడి లేదు. కానీ కేవలము ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని వల్లనే ఇది కలుగుతుంది. ఈ యొక్క ఎన్నిక అనేది మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం ప్రియులారా. కాబట్టి ఈ ఎన్నిక దేని కొరకు అంటే, మనం చూసాం ఆయన గుణలక్షణాలను ప్రచురం చేయడానికి ఆయనకు ఒక జనాంగం కావాలి, ఆయన బలాన్ని ప్రదర్శించడానికి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూపడానికి దేవునికి ఒక జనాంగం కావాలి. కాబట్టి ఇశ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, ఆయన ఏలుబడి, స్వయంగా ఆయనే ఏలుబడి చేయడానికి, దేవుడే ఏలడానికి ఒక జనాంగం కావాలి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మధ్యలో ఇశ్రాయేలీలు దేవుడి నాయకత్వాన్ని వద్దనుకున్నారు, దేవుడు రాజరికాన్ని, ఆయన పరిపాలనని వద్దనుకున్నారు. తర్వాత దేవుడు కొంతకాలం భౌతికంగా కొంతమంది రాజుల్ని ఇచ్చాడు, కానీ మరొకసారి దేవుడే వచ్చి వారిని ఏలుబడి చేసేటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అది ఆత్మీయ ఇశ్రాయేల్ని ఆయన మరి పరిపాలన చేసేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతలన్నీ కూడా తాత్కాలికమైనవే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అంతేకాదు, మరి ఉదాహరణకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ పదాజ్ఞలుగా మనం చూస్తాం. ఆ పదాజ్ఞలు దేవుడు ఇవ్వాలనే ఉద్దేశం దేవునికి లేదు. ఈ మొదటి నుంచి కూడా ఇచ్చేవాడైతే మొదట్లోనే ఆదిలోనే పెట్టేసి ఈ ఆజ్ఞలన్నీ పెట్టి ఆదాము అవ్వలు పతనమైన తర్వాత అప్పుడే ఆజ్ఞలన్నీ ఇచ్చి ప్రజలందరూ కూడా ఈ ఆజ్ఞలు పాటించాలని అప్పుడే ఇచ్చేవాడు. ఒకవేళ మానవుల యొక్క
ఏమంటాం, బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి, వారి ప్రవర్తనని కంట్రోల్ చేయడానికి, సరిదిద్దడానికి ముందు నుండే ఇచ్చేవాడు ఆజ్ఞలన్నీ. ఎందుకంటే అది ఒక మానవ ప్రవర్తనని నిర్దేశించేవిగా ఉంటాయి, మానవుల ప్రవర్తనవి కట్టుదిట్టం చేసేవిగా ఉంటాయని ముందే ఇచ్చేవాడు. కానీ ఎప్పుడు దేవుడు ఇది ఇచ్చాడు అని మనం చూస్తే, ఆ సిట్యువేషన్ని మనం జ్ఞాపం చేసుకుంటే, మోషే పర్వతం మీద ఉన్నాడు, దేవుని యొద్దకు వెళ్ళాడు దేవునితో మాట్లాడడానికి. ఇశ్రాయేలు ప్రజలు క్రింద ఉన్నారు. కొన్ని దినాలు అయిపోయినాయి, మోషే తిరిగి రావడం లేదు. వీరికి అనుమానం వచ్చింది, మోషే ఉన్నాడా చనిపోయాడా అనేది. సరే, మోషే మమ్మల్ని నడిపించడానికి నాయకులు లేడు అనుకుని వాళ్ళు ఏమని ఆలోచన చేస్తారంటే, మమ్మల్ని తోడుకుని వెళ్ళేటువంటి ఒక దేవుళ్ళలాగా ప్రతిమను మేము ఒకటి చేసుకోవాలని ఒక ప్రపోజల్ అహరోన్ దగ్గరికి తీసుకుని పెట్టారు. అదే అహరోను వారి దగ్గర ఉన్నటువంటి బంగారం ఇమ్మన్నప్పుడు వారందరూ బంగారం తెచ్చిచ్చారు. దాన్ని ఒక పోత పోసి ఒక విగ్రహాన్ని చేశారు. దూడ ప్రతిమను, ఆ బంగారపు దూడ ప్రతిమను వారు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాలి, దేవుడు మరి ముందు వారికి ఏమి ఈ పదాజ్ఞలు ఇవ్వలేదు. ఎప్పుడైతే పైన దేవుడు ఆ పర్వతం మీద మాట్లాడుతున్నప్పుడు, మోషేతో మాట్లాడుతున్నప్పుడు, క్రింద జరుగుతున్నటువంటి ఆ సిట్యువేషన్ ఏ విధంగా ఉందంటే, వారి దూడ ప్రతిమను చేయించుకుని ఆ ప్రతిమకు మ్రొక్కుతూ దాన్ని పూజ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే కొండ మీదేమో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, కొండ కిందేమో ఈ యొక్క విగ్రహారాధన జరుగుతూ ఉంది. దేవుడి ఉద్దేశము మోషేకి కొన్ని విషయాలు తెలియచెప్పడానికి పిలిచి ఉండొచ్చేమో, కానీ అతని ముఖ్య ఉద్దేశము ఈ పదాజ్ఞలు ఇవ్వాలి, లేకపోతే ధర్మశాస్త్రం ఇవ్వాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కానే కాదు. ఇవ్వాలనుకుంటే ముందే ఇచ్చి ముందు నుంచి నడిపించేవాడు. కానీ మధ్యలో ఇవ్వడం యొక్క ఆంతర్యం ఏంటంటే, వీళ్ళు అప్పటికే ఏం చేస్తా ఉన్నారంటే, విగ్రహాలు చేసుకుని విగ్రహాల్ని అప్పటికే పూజించేస్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం. కాబట్టి దేవుడికి ఆ మోషేతో మాట్లాడేటువంటి సందర్భంలో కింద వీరు చేస్తున్నటువంటి సిట్యువేషన్ దేవుడు గమనించి వీరిని సెట్ చేయడానికి, లేకపోతే వీరిని మార్గాన్ని నిర్దేశించడానికి, తప్పు త్రోవలో వెళ్ళిపోకుండా వీరిని కట్టడిదిట్టం చేయడానికి గాను దేవుడు కొన్ని ఆజ్ఞలను మోషేకు మరి ఇచ్చి పంపించడం జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ముఖ్య ఉద్దేశం, దేవుడు ఇది పాటించాలి అని దేవుడు ముందుగా ఉద్దేశించి మోషేని ఏం పిలలేదు. దేవుడు మాట్లాడడానికి మోషేని తీసుకెళ్ళాడు. అయితే కింద జరుగుతున్న సిట్యువేషన్ని బట్టి దేవుడు మోషేకు ఆ ఆజ్ఞలను నిర్దేశించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఎప్పుడు ఇది జరిగిందంటే, వీరు ఎప్పుడైతే మార్గాన్ని తప్పారో, లేదా నిజ దేవుణ్ణి కాకుండా మరి వారు దూడ ప్రతిమకును చేయించుకుని ఆరాధించడం ప్రారంభించారు, అప్పుడు దేవుడు వారిని ఈ విధంగా ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ఎలాగైతే ఫరో యొక్క స్థితిని ఇక్కడ మనకి చూపించబడిందో, హృదయాలు కఠినపరచబడినటువంటి ఆ స్థితిని ఇశ్రాయేలీల్లో కూడా మనం చూడగలుగుతాం. అంటే ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, ఇశ్రాయేలీలు కూడా కఠినపరుచుకున్నారు కదండి. 95వ కీర్తన మనం ధ్యానం చేసుకున్నాం. మోరీబాలో మీరు మీ హృదయాల్ని కఠినపరుచుకోలేదా అని అక్కడ వాక్యం రాయబడింది. ఎందుకు, ఏ సందర్భంలో వీరు కఠినపరుచుకున్నారు ఇశ్రాయేలీలు అని మనం ఆలోచన చేస్తే, 12 మంది వేగులు వారిని పంపించినప్పుడు 10 మంది మరి చెడ్డ సమాచారం తీసుకుని వచ్చారు, చెడ్డ రిపోర్టు ఇచ్చారు. అక్కడ మేము చూస్తున్నటువంటి జనులు అజానుబాహులుగా ఉన్నారు, వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, వారి చేతిలో మనము సంహరింపబడతాం అన్నట్లుగా వారు సమాచారం తీసుకొచ్చి చెప్పారు. అయితే యెహోషువ కాలేబులు మాత్రం ఒక మంచి సమాచారం చెప్పారు. అట్లా అనొద్దు, మన సేవించిన దేవుడు వారిని మనకి స్వాధీనపరచడానికి శక్తిమంతుడు. ఆయన ఎందు మనం విశ్వసిద్దాం, ఖచ్చితంగా ఆ దేశాన్ని మనకి స్వాధీనపరుస్తాడు అని చెప్పారు. కానీ ఇశ్రాయేలీలందరూ ఎవరి మాట నమ్మారంటే,
ఈ 10 మంది చెప్పినటువంటి సమాచారాన్ని ఇశ్రాయేలీలందరూ కూడా నమ్మారు. అక్కడ వారి హృదయాలను వారు ఏం చేశారంట? కఠినపరుచుకున్నారు. అదే వాక్యాన్ని హెబ్రీ పత్రికలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మాటలనే మనం ఇక్కడ చూసి ఉన్నాం ప్రియులారా. 3-4 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తాం కదా. అక్కడ 95వ కీర్తన గురించి ప్రస్తావన ఇవ్వబడింది. ఏంటి ఆ 95వ కీర్తనలో ప్రస్తావన అంటే, వారు నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల అరణ్యములో శోధన దినమందు మీ హృదయములను కఠినపరచుకోడు. అలా కఠినపరచుకున్నందుకు కారణంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి శిక్ష ఏంటంటే, ఆయన తన తోడని ప్రమాణం చేసి చెప్పాడు. ఏంటంటే, నిశ్చయముగా మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు చెప్పాడు. తన తోడని చెప్పి ప్రమాణం చేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి వారు ఆ కఠినపరచుకున్నటువంటి కారణం చేత ఆ వాగ్దాన దేశాన్ని చూడకుండా వారు రాలిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ 2 సందర్భాల్ని మనం చూద్దాం. ఫరోయే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడా? ఇంకెవరో కఠినపరచుకోలేదా అంటే, ఇశ్రాయేలీలు కూడా ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. పోనీ ఇలా ఆలోచన చేద్దాం. దేవుడు ఆ ఇశ్రాయేలీల్ని ఒక పక్కన ఫరోని కూడా మనం పెట్టి చూస్తే ఇద్దరు ఒకే స్థితిలాగా ఉన్నారు. పోనీ ఫరో ఏమి అంత మూర్ఖుడని చెప్పడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయో, ఇశ్రాయేలీలు కూడా అలాంటి జీవితాలనే జీవించారు. ఉదాహరణకి ఐగుప్తులో నుండి వచ్చిన తర్వాత అన్ని 10 సూచక క్రియలు, 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి తీసుకుని వచ్చి, ఇశ్రాయేలీల్లో ఆ తెగుళ్ళేమి లేనప్పుడు ఇశ్రాయేలీలు ఏమేం చేయాలా? దేవుని యందు విశ్వాసం చూపాలి. కానీ ఎప్పుడైతే ఐగుప్తులో నుండి బయటకు వచ్చారో ఇశ్రాయేలీలు, మొట్టమొదటిగా వారికి అడ్డొచ్చినటువంటి ఆటంకము ఎర్ర సముద్రం. తర్వాత ఒక్కొక్కటిగా మనం చూస్తే 10 మార్లు దేవుడు వారిని పరీక్ష చేశాడంట. నీరు లేకుండా, ఆహారం లేకుండా, ఇలాగ రకరకాల సందర్భాల్లో దేవుడు వారు పరీక్షించిన ప్రతి పరీక్షలో కూడా ఇశ్రాయేలీలు ఏమయ్యారు? తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతిసారి వారు దేవుడి మీద, మోషే అహరోనుల మీద సణిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడన్నా వారు నమ్మకం ఉంచారని మనం చూస్తే వారు కూడా నమ్మకం ఉంచలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ ఫరో జీవితాన్ని మనం చూస్తే, ఫరో కొన్నిసార్లు తన హృదయాలను కఠినపరుచుకున్నాడు, మిగిలిన సార్లు దేవుడు అతని హృదయాన్ని కఠినపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు మాత్రము దేవుడు తన కనికరాన్ని చూపినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒకరి ఎడల దేవుడు ఆ కనికరాన్ని చూపలేదు, ఒకరి ఎడల దేవుడు ఆ కనికరాన్ని చూపించాడు. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, ఇశ్రాయేలీల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని ఒకే ఒక కారణం చేత ఇశ్రాయేలీల మీద దేవుడు కరుణ, కృప రావడానికి అవకాశం కలిగింది. చూడండి, పోనీ ఆ ఫరో విషయంలో మనం చూస్తే, ఫరో విషయంలో పోనీ దీర్ఘశాంతం దేవుడు చూపలేదా అంటే, చాలాసార్లు దేవుడు దీర్ఘశాంతం చూపించాడు. పోయినసారి మనం చూసాం, ఎన్నిసార్లు అతడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అని మనం చూస్తే దాదాపుగా ఒక 6 సార్లు తన హృదయాన్ని తానే కఠినపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం చూసాం. ఈ ఉదాహరణలన్నీ మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ 10 తెగుళ్ళని రాయబడి ఉంది కదా. ఆ 10 తెగుళ్ళు ఒక రోజులోనే అయిపోయినాయి అనుకుంటున్నారా? కాదండి. ఆ 10 తెగుళ్ళు కూడా, ఆ తెగుళ్ళు జరగడానికి ఎంత సమయం పడుతుంది? 10 తెగుళ్ళు రావడానికి ఒక్కొక్కటిగా మనం చూసినప్పుడు ఒకసారేమో నీరు రక్తమైపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఆ రక్తమైపోయిన తర్వాత మరొక తెగులు కప్పల్ని ఆయన తీసుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కప్పల తర్వాత మరొక ఆ తెగులు పేలును దేవుడు రప్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దాని తర్వాత మిడతలు, దాని తర్వాత అగ్ని వడగాళ్ళు, ఇలాగ ఒక్కొక్కటిగా తెగుళ్ళు వస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాటిని
జరగడానికి కొంత సమయం అనేటువంటిది మధ్యలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి ఆ కప్పల విషయమే మనం చూస్తే, ఆ కప్పలనంట ఇశ్రాయేలీలు మీదకి రాకుండా దేవుడు ఐగుప్తు ప్రజల మీదకి ఆ కప్పలు వచ్చేటట్లుగా చేశాడు. అయితే వాళ్ళ శకునగాండ్రు కూడా అలా చేయడానికి చూశారు. కప్పలు కూడా అలాగే వచ్చినాయంట. మనం అనుకుంటాం పాము ఒకటే వచ్చింది అనుకుంటాం. పాము కాదు, కప్పలను కూడా వాళ్ళు రప్పించగలిగారు. సరే కప్పలు వచ్చినాయి. సరే వాళ్ళు మరలా దేవుణ్ణి మొరపెట్టినప్పుడు ఫరో పిలిపించాడు. ఆ మోషేని పిలిపించి కప్పలు పోయేటట్లుగా చేయమంటే, సరే కప్పలు పోయేటట్లుగా దేవుడు వేడుకున్నాడు. కప్పలు ఏమైనాయి అంటే, అవి పోలేదు కానీ ఏమైనాయి అంటే చచ్చినాయి అనే మాటలు అక్కడ రాయబడతాడు. అవి చనిపోయిన తర్వాత ఆ కప్పలు కుళ్ళిపోయి ఆ భూమి అందంతటా కూడా గొప్ప వాసన వచ్చేసిందంట. అంటే ఎన్ని కప్పలు ఉంటాయి, అన్ని కప్పలు చనిపోతే ఎంత వాసన వస్తుంది. ఆ వాసన అది ఎంత పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే, ఒక తెగులు వచ్చి పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది. అలాగా ఈ ఒక్కొక్క తెగుల్ని మనం చూస్తే 10 తెగుళ్ళని చూస్తే, ఈ 10 తెగుళ్ళు ఒక్కొక్క తెగుళ్ళు కొంత టైం వేసుకుంటే 10 తెగుళ్ళకి ఎంత సమయం పడుతుంది. అంత సమయము దేవుడు ఆ ఫరో ఎడల ఏం చూపించాడంట, దీర్ఘశాంతము చూపించాడు. తన కనికరం లేకపోతే తన యొక్క ఏమంటాం లాంగ్ సఫరింగ్ అంతగా దేవుడు ఆ ఫరో ఎడల చూపించాడు. అయితే ఇశ్రాయేలీల జీవితాల్లో మనం చూస్తే వారి ఎడల ఎంత దీర్ఘశాంతము చూపించాడని మనం చూస్తే, ఈ ఐగుప్తులో నుండి కనాను దేశానికి చేరేటువంటి ఆ స్పాన్ ఎంతంటే టైం స్పాన్ 40 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. 12 రోజుల కాలినడక ప్రయాణము 40 సంవత్సరాలుగా ఉంది. అంటే ఈ 40 సంవత్సరాలు దేవుడు వారి ఎడల ఏం చూపించాడని మనం అర్థం చేసుకోవాలంటే, తన యొక్క దీర్ఘశాంతాన్ని చూపించాడు. దీర్ఘశాంతాన్ని అంటే తను వారి ఎడల అంత దీర్ఘంగా తన శాంతిని కనపరుస్తా వచ్చాడు. వారి ఎడల కోపం వచ్చినప్పటికీ కూడా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వారిని ఏమి మాత్రము నశింప చేయకుండా, మొత్తానికి ఎలాగైతే వారు తమ తర్వాత జనరేషన్ అందులో ఎంటర్ అయ్యేటట్లుగా దేవుడు తన కృపను కనపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఫరో ఈ జీవితం ఎలా ఉందో ఇశ్రాయేల్ జీవితం కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. కానీ ఇంత గొప్ప కార్యాలు చూసిన వీరు ఇశ్రాయేల్ ప్రజలు రిసీవింగ్ ఎండ్లో ఏమో ఇతనున్నాడు. ఆ ఉగ్రత విషయంలో, ఉగ్రతను తీసుకునే విషయంలో ఏమో ఫరో ఉన్నాడు. దేవుని మేలులు ఆశీర్వాదాలు పొందుకునే విషయంలో ఎవరున్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. కానీ ఎవరు నమ్మకత్వాన్ని ఎక్కువగా కనపరచవచ్చు ఇద్దరిలో, ఇశ్రాయేల్ ప్రజలే ఎక్కువగా గొప్ప అద్భుతాలు వారి ఏడలు చూశారు. ఏమాత్రము ఉగ్రత కాకుండా దేవుని కృపా కనికరాల్ని అధికంగా చూశారు. దేవుని ప్రొవిజన్ని చూపిస్తారు, దేవుని అద్భుత శక్తిని చూశారు. కాబట్టి వీరే దేవునికి విశ్వాసపాత్రులుగా ఉండాలి. అయితే వీరు కూడా ఎలా ఉన్నారంటే తమ హృదయాల్ని కఠినపరుచుకున్నారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని కాకుండా మరొక వ్యక్తి ఎడల కృప చూపేటువంటి విషయం ఉంది చూస్తారు. ఇది ఎందుకు వీరి ఎడలే చేశాడు, ఈ ఎడలు ఎందుకు చేయలేదు అన్నట్లుగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ఒక జనాంగాన్ని ఆయన ఎన్నుకొనడం అది ఆయన ఇష్టం. కాబట్టి అది ప్యూర్లీ ఆయన సోవర్నిటీకి మనం వదిలేయాలి. ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి గర్భంలో 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఒక పిల్లోడిని అనగా పిల్లోడు అనకూడదు, ఒక జనాంగం, 2 జనాంగాలు ఉన్నారు. ఆ జనాంగంలో ఒక జనాంగాన్ని దేవుడు ఎన్నుకోవడం అది ఆయనే ఇష్టం. రెండో వాన్ని కాదనుకున్నాడం అది కూడా ఆయన ఇష్టం. ఒక జనాంగం ఎడల కృపను కనపరిచాడు. అందుకనే ఈ మాట ఇక్కడ రాస్తా ఉన్నాడు, నేను ఎవరిని కరుణించునో వారిని కరుణించును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఇలాంటి మాట ఇంకొకటి కింద కూడా మనకు రాయబడతా ఉంది. ఏంటంటే, ఎవరిని నేను కనికరించును వారి ఎడల కనికరమ పడుతును. 18వ వచనం చూస్తే, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని
కనికరించును, ఎవని కఠినపరచగోరునో వారిని అంటే ఆయన ఇష్టం. ఎవరిని హృదయాన్ని కఠినపరచాలనుకుంటున్నాడో అది ఆయన ఇష్టం. ఇక్కడ ఈ ఫరో తన ఏమంటాం, తన యొక్క హృదయాన్ని సిద్ధపాటు చేసుకుని ఉన్నాడు. ఈ డయాగ్రామ్ చూసినప్పుడు మనకు అర్థమవుద్ది. అతడు ఆ ఫామ్ తయారు చేసుకుని కూర్చున్నాడు. ముందుగా తన హృదయాన్ని తానే కఠినపరుచుకున్నాడు. దేవుడు ఆ ఫామ్లో కాంక్రీట్ నింపి దాన్ని ఇంకా కఠినపరిచినట్లుగా దేవుడు తన హృదయాన్ని కఠినపరిచాడు ప్రియులారా. కాబట్టి మొట్టమొదటిగా మానవ బాధ్యత కూడా ఇక్కడ ఉంది. ప్యూర్లీ ఒక వ్యక్తిని నాశనానికి, ఒక వ్యక్తిని నిత్య జీవానికి సిద్ధపరిచేటువంటి దేవుడు కాదు ఆయన. మానవుని బాధ్యత కూడా ఉంది. ఇక్కడ మానవుని బాధ్యత ఏంటంటే, ఫస్ట్ ఫరోయే తన హృదయాన్ని తాను కఠినపరుచుకొని ఉన్నాడు. ఒకవేళ అతడు కఠినపరచకుండా ఉండుంటే కథ వేరేలాగా ఉండేదేమో. కానీ తన హృదయాన్ని తానే కఠినపరుచుకున్న కారణం చేత ఆ దేవుడు కూడా అతని హృదయాన్ని కఠినపరిచాడు అనే విషయాలు మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి అవిశ్వాసులైనటువంటి ఇశ్రాయేలీలు కూడా ఫరోకలాగే ఉన్నారు. కానీ ఒకరైతే దేవుని కనికరాన్ని చూశారు, ఒకరైతే దేవుని యొక్క ఉగ్రతకి పాలైనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇది ప్యూర్లీ దేవుని యొక్క సార్వభౌమ అధికారం. ఒకరిని చూసేసుకున్నాడు కాబట్టి వారి ఎడల కనికరాన్ని, కృపను చూపించాడు. రెండో ఎడల అది చూపలేదు. అదే మనం అర్థం చేసుకోవాలి. ఎదోమీల విషయంలో, ఇశ్రాయేల్ విషయంలో ఇదే సేమ్ ప్యారలలిజం మనకు కనబడింది. వీరికి ఈ ప్రివిలేజెస్ అన్ని దూరం చేశాడు. ఎదోమీయులకు ధర్మశాస్త్రం దూరం చేశాడు, పితరులను దూరం వారి నుండి లేకుండా చేశాడు, లేదా మహిమను దూరం చేశాడు, తర్వాత ఆజ్ఞలను లేదా ధర్మశాస్త్రాన్ని, ఆచారాలను, వీటన్నిటినీ వారికి కాకుండా చేశాడు. అదే దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు అనే మాట రావడానికి కారణం ఏంటంటే, ఈ ప్రివిలేజెస్ వారికి లేకుండా చేశాడు, వీరికి మాత్రమే ఉంచేటట్లుగా చేశాడు. కాబట్టి వీరిని ప్రేమించినట్లుగా, వీరిని ద్వేషించినట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాం. సేమ్ అలాగే ఫరో విషయంలో, ఇశ్రాయేల్ విషయంలో మనం చూసినప్పుడు ఇద్దరు కూడా మరి చూస్తే ఇద్దరు పాపం చేసినటువంటి స్థితే. ఇద్దరు అవిధేయతగా ఉన్నటువంటి వారు, ఇద్దరు అవిశ్వాసులుగానే కనపరిచినటువంటి స్థితి. అయితే ఒకరు ఎన్నుకోబడిన స్థితిలో ఉన్నారు కాబట్టి వారి ఎడల దేవుని కృప, కనికరాలు వచ్చే దీర్ఘశాంతంతో వారి ఎడల కనికరించాడు. రెండవ వారి ఎడల దీర్ఘశాంతం వారి ఎడల చూపినప్పటికీ కూడా తన హృదయాన్ని తాను కఠినపరుచుకున్న కారణం చేత అతడు మరింత హృదయాన్ని కఠినం దేవుడు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్ల. కాబట్టి ఒక చెడులో నుండి దేవుడు మంచిని తీసుకొచ్చేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఉదాహరణకి రోమపత్రిక 8:28లో మనం చూస్తే, దేవుని ప్రేమించే వారికి ఆయన అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలగటకై సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తా ఉన్నాడు. మేలు కలగటం కొరకు చెడును కూడా మంచిగా చేసేటువంటి ఆ స్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తే, ఫరో యొక్క ఆ పవర్ని మనం చూస్తే, అప్పటి దినాల్లోనే ఫరో అంటే చక్కని ఏంటో చాలా శక్తివంతమైనటువంటి ఫోర్స్ అది, ఈజిప్షియన్ ఫోర్స్ అంటే. చూస్తాం కదా 10 కమాండ్మెంట్స్లో వాళ్ళకి ఎలాంటి రథాలు ఉన్నాయి, ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి అనేటువంటివి. అలాంటి గొప్ప ఏమంటాం నేషన్గా ఐగుప్తు ఉంది. ఆ ఐగుప్తు అంతటికీ కూడా మరి చక్రవర్తిగా ఈ ఫరో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతటి పవర్ ఫరోకి ఉండడం వలన దేవుడు ఇశ్రాయేలీల్ని వారికి లేకపోతే వారు దాస్యంలోనికి 430 సంవత్సరాలు వెళ్ళిపోయినప్పుడు వారిని మరి ఎంత వెట్టి చాకరీలు ఆ ఫరోకి ఈ ఇశ్రాయేల్ చేశారో ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. అయితే విడుదల చేసేటువంటి విషయంలో అంతటి సుప్రీం ఫోర్స్ అయినటువంటి ఫరోనే దేవుడు మరి తన శక్తిని అంతా తన ఎడల కనపరిచినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఫరో అంత ఎత్తు ఎదిగిపోయాడు అనుకోండి,
అంటే దేనిలో? తన స్టేచర్‌లో గాని, లేదా తన యొక్క ఆ పవర్‌లో గాని అంత ఎదిగాడంటే దానికి కారణం ఏంటంటే, దీని ద్వారా ఎవరు మహిమ పొందడానికి? దేవునికే మహిమ పొందేటట్లుగా ఆయన ఆహ్, ఆహ్, ఈ స్థితిని అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఫరో శక్తికి ఎదగడానికి నుండి వచ్చినటువంటి మంచి ఏంటంటే, దేవుడు తన శక్తిని తన యొక్క ఫరో ఎదుట ప్రదర్శించాడు. అంత శక్తివంతుడైనటువంటి ఫరో కూడా దేవుని శక్తి ముందు ఏం చేయలేకపోయాడు అనేటువంటి కాన్సెప్ట్ మనకి తీసుకురావడానికి దేవుడు ఫరో 10 కమాండ్మెంట్స్ సినిమా మనం చూసినప్పుడు లాస్ట్లో అతడు చక్రవర్తి అయ్యుండి కూడా తన కుమారుడు చనిపోయినప్పుడు అతడి యొక్క చేతుల్లో పట్టుకుని నిస్సహాయ స్థితిలో మరి అతడు తన యొక్క ఆ, ఏమంటారు దుఃఖాన్ని వెళ్ళగొచ్చుతున్నటువంటి స్థితిని మనం చూస్తాం. అతడు ఆ లోకానికే అప్పటికి ఉన్నటువంటి ఆ లోకములో ఆ ఫోర్సెస్ అన్నిటిలో కూడా గొప్ప ఫోర్స్ అతనికి ఆ, ఫరోకు ఉంది. ఫరో చక్రవర్తి అంతటి సుప్రీం పవర్ గా ఎదిగినటువంటి ఆ ఫరో దేవుడు చూపించిన శక్తి ముందు అతడు ఏమాత్రము నిలవలేకపోయాడు. ఆ మొత్తం సైన్యమంతటిని కూడా ఎర్ర సముద్రంలో దేవుడు ముంచివేసినటువంటి పరిస్థితి. అంత ఎత్తు ఎదిగాడు అంటే అతని శక్తి కూడా దేవుడు ఎలాగా దేవుడు ఉపయోగించుకున్నాడంటే, అంటే అది చెడు అవ్వచ్చు, ఆ చెడుని కూడా దేవుడు తన మహిమ కొరకు ఉపయోగించుకున్నాడు. దేవుడు ఆ చెడును కూడా తన మహిమకు ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పోయిన వారం కూడా ఇలాంటి మాట ఒకటి మీ మీ ఎదుట ఉంచాను ప్రియులారా. ఏంటి అదంటే, పాపము విషయంలో కూడా దేవుడు మహిమను పొందేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే పాపము చేయడం ద్వారా ఎలాగ దేవునికి మహిమ అని మనం ఆలోచన చేస్తాం. అంటే దేవుడు మానవుల్ని దేని కొరకు ఆయన సృజించాడని మనం చెప్పుకుంటాం. ఎందుకొరకు దేవుడు మానవుని చేశాడు? సింపుల్ మాట మనం చెప్తాం. ఎందుకోసం దేవుడు మానవులు నిర్మించాడంటే, ఆయన మహిమ కొరకు మానవుల్ని నిర్మించాడు అని మనం చదువుతాం. యెషయా గ్రంథంలోనే మనం చదువుతాం. ఆయన మహిమ కొరకు దేవుడు మానవుల్ని చేస్తే, మరి ఇప్పుడు మానవులు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఇప్పుడు పాపం చేసిన మనిషి ద్వారా దేవునికి మహిమ వస్తుందా అంటే, వస్తుందా రాదా? కానీ పాపము చేసినప్పటికీ కూడా దేవుడు వారి ద్వారా మహిమ పొందేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. ఎలాగంటే, ఎవరైతే తన్ను ఆశ్రయిస్తారో, ఈ పాపం చేసిన వారు ఎవరైతే ఆశ్రయిస్తారో, అంత గొప్ప పాపి అయినప్పటికీ పాపం అంతటిని కూడా దేవుడు హరింపచేసేటువంటి వాడు. ఆ పాపమును పోయిన తర్వాత అతడు దేవుణ్ణి స్తుతిస్తాడు. ఏమనంటే, ఇంత గొప్ప ఇంత ఘోర పాపి అయిన నన్ను నువ్వు క్షమించావు. నీ క్షమ అద్వితీయమైనటువంటిది, అది నీ ప్రేమ అత్యున్నతమైనది అని దేవుణ్ణి వాడు ఆ పాపి ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఏం జరిగిందంటే, ఈ వ్యక్తి పాపము చేయటం ద్వారా దేవునికి ఏం కలిగింది? క్రీస్తు యొద్దకు రావడం ద్వారా ఆ వ్యక్తికి మహిమ కలిగింది. అలా అంటే నేను పాపం చేసి మళ్ళా దేవుని దగ్గరికి వస్తే దేవునికి మహిమ వస్తుందని మనం ఇంకా పాపములు చేసుకుంటా ఉందామని కాదు. కానీ దీని ఉద్దేశం ఏంటంటే, పాపము చేయటయందు ద్వారా కూడా దేవుడు తన మహిమను పొందగలడు అనేటువంటిది మనం దీని యొక్క ఉద్దేశం. అంటే నేను చేయడం ద్వారా దేవునికి ఆ మహిమ అనేటువంటిది కాదు, కానీ నేను చేసిన పాపమును పరిహరించగలిగినటువంటి వాడు దేవుడని నేను ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన దగ్గర క్షమాపణ పొందుతానో, అప్పుడు నా నుండి ప్రభువుకి ఏమవుతుందంటే మహిమ వస్తుంది. అప్పుడు నా నుండి దేవునికి ఘనత నేను ఆరోపిస్తాను. ఎందుకంటే నేను చేసిన పాపం అంత భయంకరమైంది. క్షమింపరా అనేటువంటి నేరం నేను చేసినప్పుడు నా దేవుడు నన్ను క్షమించాడు. అంతటి గొప్ప దేవుడు ఆయన. ఎందుకంటే కీర్తనకారుడు రాస్తాడు కదా, దావీదు తాను చేసిన పాపమునకు పరిహారం నొందినప్పుడు 32వ సంకీర్తన మనం చూస్తాం. తన అతిక్రమములకు ప్రాయశ్చితం పొందినవాడు, తన పాపమునకు పరిహారం నొందినవాడు ధన్యుడు అని
అతడు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తున్నాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎందుకు ఎవరు చేశారు ఇతన్ని కపటము లేనట్లుగా అంటే, దేవుడే అతని పాపమును క్షమించడం వల్ల, పరిహరించడం వల్ల అతనికి పాప పరిహారము కలిగింది ప్రియులారా. కాబట్టి మనం ఈ విషయాలను మనం హృదయాన్ని గనక పెట్టి ఆలోచన చేస్తే, ఒకే రకమైనటువంటి వ్యక్తులైనప్పటికీ దేవుడు ఒకరి ఎడల తన కనికరాన్ని చూపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆ మంచి చెడులో కూడా దేవుడు మంచిని తీసుకొచ్చేవాడు. పాపము చేసినప్పటికీ దేవుడు తన కృపను తన ఎడల చూపించినప్పుడు, ఉదాహరణకి దేవుని ప్రేమ నిజంగా మనిషికి ఎప్పుడు అర్థమవుద్ది? మనిషి పాపము చేసిన మనిషి దేవుని యొద్దకు వచ్చినప్పుడు నిజంగా దేవుని ప్రేమ అర్థమవుద్ది. ఆయన ప్రేమను చూసినప్పుడు, నేను నా పాపము చేయకముందే దేవుడు ఐ మీన్ ఏమంటాం, పాపమును నేను ఒప్పుకొనక ముందే, ఇంకనూ నేను పాపములో ఉండగానే దేవుడు నన్ను క్షమించడకు సిద్ధ మనసు కలిగిన వాడు కాబట్టి, దేవుడిని ఆ ప్రేమను అతడు అర్థం చేసుకుంటాడు. నేను పాపము కమిట్ చేయక ముందుపే దేవుడు నా పాపాన్ని క్షమించాడు అని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అంటే ఎప్పుడు డాక్టర్ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది? మరణం పడక మీద ఉన్నటువంటి ఒక రోగికి డాక్టర్ అప్పుడు ఆ డాక్టర్ యొక్క విలువ అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇతని స్థితి నుండి ఇతను రక్షించుకోలేక, అతని ప్రాణాన్ని ఇతడు కాపాడుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఇతను రక్షించగలిగిన డాక్టర్ ఉన్నాడని ఆ డాక్టర్ యొక్క గొప్పతనం ఇతనికి అర్థమవుతుంది, ఆవశ్యకత, ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. అలాగే పాపి అయినటువంటి ఒక వ్యక్తికి క్షమాపణ అప్పుడు అర్థమవుతుంది, దేవుని కృప అప్పుడు అర్థమవుతుంది, దేవుని కనికరము, దేవుని కటాక్షము అప్పుడు ఆ వ్యక్తికి ఆ మూమెంట్లో అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి అంటే ఇది ఉంటేనే కానీ అది, అంటే లేకుండా అది బయలుపరచబడేటువంటి అవకాశం అది లేనప్పుడు ఉండదు. అంటే ఉదాహరణకి ఈ డాక్టర్ ఉన్నాడనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒక వ్యక్తి చావు బతుకుల మధ్యలో ఉన్నాడంటే అదే డాక్టర్ ఏం చేస్తాడంటే, ఉండండి నేను డాక్టర్ని అతన్ని ట్రీట్ చేస్తానని వెళ్ళి ఆ చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ట్రీట్ చేయడానికి ముందుకు వస్తాడు.